అయితే ఆయన కూడా పాపం చాలా వరకు కష్టపడి అవునవునవును. చేస్తున్నారు, ప్రమోషన్ చేస్తున్నారు. 1400 డైలాగ్స్ ఏమో అందులో అవునవునవును. చెప్పారని చెప్పాను నాన్ స్టాప్ గా. వాళ్ళు 6 మంత్స్ రిహార్సల్స్ చేశారు. ఓహోహో! 6 మంత్స్ ఆ 100 మినిట్స్ నాన్ స్టాప్ డైలాగ్స్ అని 6 మంత్స్ టేక్ రిహార్సల్స్ లేకుండా. చేశారు టేక్ లేకుండా. ఆ, తర్వాత ఇంకా పర్ఫెక్ట్ టైం చూసుకుని షూట్ అనేది చేశారు. కాకపోతే ప్రమోషన్స్ వల్ల కొంచెం డిలే అయింది. సూపర్ సూపర్. హ్మ్. రైట్. ఇప్పుడు బకాసుర గురించి వస్తే గనక హ్మ్. ఇందులో మీరు హీరోయిన్ గా చేస్తున్నారు. హ్మ్. ప్రవీణ్ గారికి పేరుగా పేరుగా చేస్తున్నారు. చేస్తున్నా. రైట్. అంటే ప్రవీణ్ గారితో ఎలా ఉంది ఆ సినిమాలో మీ కాంబినేషన్ ఎట్లా అనిపించింది ఆయనతో యాక్టింగ్? అంటే ఆయన మూవీస్‌లో మనం ఇప్పటిదాకా చూసిన ఫిల్మ్స్‌లో ఆయన ఎంత ఫన్ చేస్తారు, ఎంత కామెడీగా ఉంటారో రియల్‌గా అంతకు మించి అన్నమాట. అంటే ఇప్పుడు సెట్ మొత్తం కామ్‌గా ఉంటే ఆయన వాయిసే వినిపిస్తది. అంటే ఏదో ఒక డైలాగ్స్ వేసి నవ్వించడం, ఫన్ చేయడం అలా. సో చాలా ఫన్ ఆయన ఓకే. సెట్‌లో ఉంటే. హ్మ్. వైవార్ష గారితో ఏమైనా కాంబినేషన్స్ ఉన్నాయా? లేదు లేదు. వైవా హర్ష గారిది ఆయనది క్యారెక్టర్ మనం చెప్పకూడదు. బట్ ఆయనతో ఓ లేదు. సస్పెన్సా? సో అది సస్పెన్స్. అది మెయిన్. ఓకే ఓకే. హ్మ్. రైట్. అంటే ఇంకా ఈ సినిమాకొచ్చాడు ఫుల్ లెంగ్త్‌గా మీరు అంటే అంతకుముందు చేసిన మీరు 2 ఇయర్స్ బ్యాక్ చేసిన మూవీ హ్మ్. కన్నా ఇదంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక మూవీ అట్మాస్ఫియర్ అనేది అక్కడ ఉంటుంది ఖచ్చితంగా. షూట్ అవునవునవును. ఆ! ఉంటుంది. ఎన్ని రోజులు జరిగింది షూటు? మీ హ్మ్. క్యారెక్టర్ ఎలా ఉంది? నాదైతే ప్రవీణ్ గారి పెయిర్ కాబట్టి ఆఫీస్‌లో క్యారెక్టర్ ఎక్కువుంటది. ఇప్పుడు మామూలుగా ఫిల్మ్ జూసుకుంటే ఒక 5 బ్యాచిలర్స్, హ్మ్. బ్యాచిలర్ లైఫ్ వాళ్ళది ఎలా ఉంటది? వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? బిజినెస్ పెట్టాలనుకుంటారు ఎలా పెడతారు? మధ్యలో ఈ దెయ్యం గొడవేంటి? హ్మ్. అంటే వాళ్ళదంతా సెపరేట్ ఉంటది. నాది రోల్ మొత్తం ఆఫీస్‌లో ఉంటది. ప్రవీణ్ గారు ఆహాహా! ఆఫీస్‌లో ఆయన కొలీగ్. ఓకే. సో, ఓకే. ఆ టైప్ ఆఫ్ కాంబినేషన్ మాది. ఓకే. మిగతా కాంబినేషన్ అది ఇంకో డిఫరెంట్ ఉంటది. అంటే మూవీలో అన్నీ ఉంటాయి ఆల్ ఇన్ వన్. హ్మ్. సో, అది కంప్లీట్ వేరు. మాది కంప్లీట్ వేరు. ఓకే. హ్మ్. ఇప్పుడు శివ గారు ఇప్పుడు 'ఎస్‌జే శివ' గారు వచ్చేప్పుడు డైరెక్షన్ హ్మ్. ఆయన, రైటింగ్ గూడా ఆయనే, డైరెక్షన్ గూడా ఆయనే. అవునవును. ఆయనది గూడా ఆంధ్రనే. సో, అంటే మీకు అనిపించిందా? అంటే ఈయన ఫస్ట్ డైరెక్షన్ చేస్తున్నారు. ఆయనది గూడా ఫస్ట్ డెబ్యూ ఇది. అవునవును. చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పన్నట్టుగా షూటింగ్‌లో వాటిలో మీకెలా అనిపించింది ఆయన చెప్పేటప్పుడు గాని, మీకు అంటే నరేషన్ చేసేటప్పుడు? స్టార్టింగే నరేషన్ చేసినప్పుడైతే నాకు చాలా బా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మనకు స్టోరీ చెప్తున్నప్పుడు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో కొంచెం బోరింగ్ అనిపిస్తది. అది హ్మ్. నరేట్ చేసే విధానం అవ్వచ్చు ఏదన్నా. ఇంకా అవ్వట్లేదేంటి అని ఫీలింగొస్తది. కానీ నాకు ఈ స్టోరీ లైన్ చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఆయన చెప్పే విధానం హ్మ్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అప్పుడే అనుకున్నా మంచి స్క్రిప్ట్ దీనిలో సెలెక్ట్ అయితే నెక్స్ట్ నుంచి కూడా నాకు ఆపర్చునిటీస్ బావుంటాయి అని అనిపించింది. హ్మ్. సో ఆయనది ఫస్ట్ ఫిల్మ్‌లా అనిపించదు. షూటింగ్ విధానం అది గూడా. హ్మ్. ఏదైనా షాట్ అనుకున్నారంటే అది ఎన్ని టేక్స్ అన్నా అవ్వచ్చు. ఇప్పుడు హ్మ్. నేను కొత్త. కొన్ని న్యూ ఫేసెస్ ఉన్నాయి. హ్మ్. ప్రవీణ్ గారు ఇప్పటికి చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు. అవును. కానీ